నమస్కారం ముఖ్యమంత్రి గారు. నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి, సత్యనాపురం, విజయవాడ. నా ఫోన్ నెంబర్ వచ్చి 9247851738 అండి. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని, నాకు ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేదు. కానీ నేను కలిసినప్పుడు ప్రజల్ని కానీ ఆఫీసర్లను కానీ కొన్ని విషయాలు దాని మీద అవగాహన వచ్చిన తర్వాత మీ దృష్టికి ఈ విషయాలు తెలియచేయాలనే ఆతృతతో తెలియచేస్తుందనే తప్ప నేను మీ పార్టీకి వ్యతిరేకం కాదండి. నేను ఒక నార్మల్ బ్రాహ్మణ్ణి, పొట్టతిప్పల కోసం ఏదో ఉద్యోగం చేసుకుంటూ నా జీవితాన్ని గడుపుతున్నాను. విషయానికి వస్తేనండి, 2014 నుంచి 19 దాకా మీరు టీడీపీ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా మీరు చేశారు. కానీ 19లో ప్రతికూల ఫలితాలు వచ్చి జగన్ గారు పదవి స్వీకరించారు. సరే, 19 నుంచి 24 మధ్య ఏం జరిగిందనేది నేనేం చెప్పక్కర్లేదు. మీరు ఒకసారి ఇప్పుడు 24 నుంచి మళ్ళీ 29 దాకా మీకు అధికారం ఇచ్చారు ప్రజలు. కానీ మీరు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటారు. మీరు రాజకీయ పరిపాలన చేయండి, అంతేగాని ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్ పరిపాలనకి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఆ ఆఫీసర్స్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రమోషన్స్, డిఏలు, పిఏలు, హెచ్ఆర్ఏలు అవన్నీ నార్మల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు డూడు బసవన్న అన్న టైప్లోనే ప్రవర్తిస్తారు. ఇక్కడ మీరు రాజకీయ కోణంతో పరిపాలన చేయడం వల్ల ఏంటంటే, మీ పార్టీని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళడం, వాళ్ళు ఉన్న అసంతృప్తిని తొలగించడం చేయడం జరగాలండి. సరే, నేను ఈ ఉపోద్ఘాతం చెప్పేటప్పుడు మీకు ముందుగా చెప్పాను. అప్పుడు 14-19 మధ్య మీరు అభివృద్ధిని, సంక్షేమాన్ని చేపట్టిన 19లో ప్రతికూల ఫలితాలను వచ్చినప్పుడు మీరు ఒక మాట అన్నారు, నేను ఏం తప్పు చేశాను, 21 సీట్లకే పరిమితం చేశాను, అంత ఘోరంగా నేనేం పరిపాలన చేయలేదు కదా అని. నిజమేనండి, మీరు ఆ రోజుల్లో ఘోరంగా పరిపాలన చేయలే. కానీ గ్రౌండ్ రియాలిటీని యాక్సెప్ట్ చేయడంలో సరైన టైంలో మీరు నిర్లక్ష్యం వహించారండి. ఆ గ్రౌండ్ రియాలిటీని యాక్సెప్ట్ చేసి దాని మీద క్విక్గా యాక్షన్స్ తీసుకుని ఉంటే అటువంటి ఫలితాలు వచ్చేవి కాదు. ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. దీనివల్ల మీకు 29లో ప్రతికూల ఫలితాలు రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. 14-19 మధ్య ప్రతిపక్షం చేసే అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి, మనసుల్లోకి నాటుకున్న తర్వాత మీరు ఎంత ప్రయత్నం చేసినా, ఒకసారి ఒక మనసులో ఒక విషయం నాటుకున్న తర్వాత ఎంత ప్రయత్నం చేసినా దాంట్లోంచి బయటికి రాలేరు. మనకు చిన్న సామెత ఉందండి, నిజం గుమ్మం దాటే లోపల అబద్ధం ఊరు చుట్టేస్తుంది అని. ఇంకొక మిస్టేక్ మీరు చేసేది ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ బాగుపడాలని చొక్కాలు చించుకున్న కార్యకర్తలను కానీ అప్పటి నాయకులను కానీ పాలకపక్షం అయిన తర్వాత మీరు దూరంగా పెడతారు. అదొక చిన్న ప్రాబ్లం ఉందండి టీడీపీలో. నేను గత 30 ఏళ్ళ నుంచి గమనించి చెప్తున్నాను. నేను అదొకటి కరెక్ట్ చేసుకోవాలండి. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న 19-24 మధ్య ఏంటంటే, ఆయన అభివృద్ధి ఏం చేశారో అందరికీ తెలుసు. సంక్షేమంకి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చారు, చివరికి అప్పులు తెచ్చి. అక్కడ ఇంకొక జరిగిన పొరపాటు ఏంటంటే, ప్రజలు పీడించబడ్డారు వాళ్ళ నాయకుల చేత, అంటే వైసీపీ బాధితులు. ఆ వైసీపీ బాధితులకి టీడీపీ ప్రభుత్వంలో ఉపశమనం కలుగుతుందని అందరూ ఆశించారు. కానీ ఎందుకు ఉపశమనం కలగట్లేదండి? ఇక్కడ ప్రధాన కారణం మీరు ఆలోచించారా? మన కలెక్టర్ కాన్ఫరెన్సెస్లో మీరు మాట్లాడినవన్నీ నేను విన్నానండి. పీజీఆర్ఎస్ అనే సిస్టమ్ తీసుకొచ్చారు, కానీ దానికి అకౌంటబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. ఏదో పిచ్చ కారణంతో ఒక కొర్రీ వేయడము, క్లోజ్ చేయడము, లేకపోతే బాధితున్నే బాధ పెట్టడము ఆఫీసర్స్ చేస్తున్నారు. ఇది రెండో రియాలిటీ అండి. అంటే దీనివల్ల ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించకపోగా వాళ్ళకి కొత్త కొత్త సమస్యలు సృష్టించబడుతున్నాయి. మూడో కారణం చెప్పమంటారా? ఇది టీడీపీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే, మీరు నాయకుల్ని విచ్చలవిడిగా తినడానికి, దోచుకోవడానికి అవకాశం ఇవ్వరు. అందుకని ఏం జరుగుతుంది ఏంటంటే, ఓకే, ఫస్ట్ మీరు అధినాయకుడిగా ఉన్నారు, ఫస్ట్ లెవెల్లో సీనియర్ మోస్ట్ నాయకులు వేసుకుంటే, సెకండ్ లెవెల్లో ఫస్ట్ లెవెల్ వాళ్ళంతా స్టేట్ లెవెల్ నాయకులు అనుకుంటే, సెకండ్ లెవెల్లో నియోజకవర్గ నాయకులు, థర్డ్ లెవెల్లో
ఏరియా ఆర్ వార్డ్ లెవెల్ నాయకులు, ఫోర్త్న కార్యకర్తలు మా దేవుళ్ళని అందరూ అన్ని పార్టీలు అంటాయి. కానీ నిజంగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గంగా మీరు రాష్ట్రం అంతా తిరిగి కార్యకర్తలతో డైరెక్ట్ కనెక్ట్ అయ్యింది ఏదైనా సోర్సెస్ ఉన్నాయండి, అవకాశాలు ఉన్నాయి? మీరే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా అంత అలాగే చెప్తుంది. సో ఇక్కడ జరుగుతోంది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి స్టేట్ లెవెల్ లీడర్స్ కానీ సీనియర్ నాయకులు కానీ మీరు ఒక పాలసీ డెసిషను, ఒక కార్యక్రమాన్ని ముందుకు పబ్లిక్లో పెట్టిన తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఆ కార్యక్రమం యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలకి ఏ విధంగా మంచి జరుగుతుంది అని ఏమైనా వివరించగలుగుతున్నారా? లేదు. రెండో లెవెలు, మూడో లెవెలు ఏం జరుగుతోందంటే, ఇక్కడ టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు జాయింట్ వెంచర్ ఆపరేషన్స్ చేసుకుంటున్నారండి దోచుకోవడంలో. ఎలా అంటే, మీరు ఎలాగో టీడీపీ నాయకులు కట్టడి చేస్తున్నా అంటున్నారు కదా, సారీ సార్ మీరేమనుకోవద్దు, ఏ నాయకుడినన్నా సస్పెండ్ చేయగలిగారా? చెయ్యరు. మీరు చాలా మెతక వైఖరిని అవలంబిస్తున్నారు. ఈ రెండో లెవెల్ నియోజకవర్గ వాళ్ళు నాయకులు, మూడో లెవెల్ ఏరియా నాయకులు ఏం చేస్తున్నారంటే, వైసీపీ వాళ్ళని ముందు పెట్టి చక్కగా అక్రమ వ్యాపారాలు, అక్రమ దోపిడీలు, దందాలు, సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. చక్కగా 60-40%తో పంచుకుంటున్నారు. అంటే అధికారంలో ఉన్నట్టు టీడీపీ నాయకులకి 60%, 40% ఏమో వైసీపీ నాయకులు. సార్ నేను అందరినీ అనట్లేదు సార్, దయచేసి మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ నేను ఎక్స్టెన్సివ్గా తిరిగాను, ఎక్స్టెన్సివ్గా మాట్లాడాను జనాలతో, అప్పుడే మీకు ఈ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. దయచేసి మీకు ఇష్టం ఉంటే ఈ గ్రౌండ్ రియాలిటీని గ్రహించి దీన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలో చేయండి. తర్వాత ఇందులోంచి 5% ఏమో ఇద్దరు నాయకులు చెరో 5% అధికారులకు ఇస్తున్నారు. అంటే ఈ అధికారులు, ఈ రాజకీయ నాయకులు అంతా రింగ్ లాగా ఏర్పడి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది గ్రహించాలి మీరు. ప్రజల సమస్యలు పరిష్కరించబడట్లేదు. ప్రజల సమస్యలు పరిష్కరించకపోవడం వలన వాళ్ళలో అసంతృప్తి వెలువడుతోంది. సార్ ఇవాళ మనం 4G 5G యుగంలో ఉన్నాం సార్. 10 minutes ఇంటర్నెట్ లేకపోతే, ఆర్ 1 day వాట్సాప్ లేకపోతే, ఇన్స్టాగ్రామ్ లేకపోతే జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు, అంటే అసహనంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి చోట సంవత్సరాలుగా ఒక సమస్య మీద పోరాడుతూ ఆ సమస్య పరిష్కరించకపోతే వైసీపీ గవర్నమెంట్లోనూ చావలేదు, టీడీపీ గవర్నమెంట్లోనూ చావట్లేదు, ఈ రాజకీయ నాయకులు అందరూ ఇంతే అని విసికి వేసారిపోయి వాళ్ళంతటా వాళ్ళు సెటిల్మెంట్ల కోసం రాజకీయ నాయకుల దగ్గరికి చేరతారని ఆ విధమైనటువంటి డిలేడ్ టాక్టిక్స్, ఫ్రస్ట్రేషన్ టాక్టిక్స్ వాడుతున్నారు. దానివల్ల మీ మీద అసహనం వెలువడుతోంది. నేను ఇవాళ ఒక పెద్దన ఆఫీసర్స్ని కలిశాను. వాళ్ళు చెప్పింది ఇదే, అంటే మీరు వీడియోలో తిడతారు, అసలు కారణం ఏంటంటే మాకు లోకల్ కరెంటు రూలింగ్ పార్టీ నాయకులే చెయ్యొద్దు అని ఫోన్లు చేస్తున్నారండి, మేము ఎలా చేస్తాం అంటున్నారు. ఈ పాయింట్ ఒకటి కరెక్ట్ చేయాలి సార్. మీకు తెలుసో తెలియదు, మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆగస్టు 2024లోనే ఒక విషయం చెప్పాను సార్. బీజేపీతో మిత్రత్వం అయినా ఉంటే మింగేస్తుంది, శత్రుత్వం అయితే చంపేస్తుంది ఆ రీజనల్ పార్టీని. అది వాళ్ళు తప్ప ఇంకెవరూ ఉండకూడదు అది. సో ఆల్రెడీ వైసీపీని ఒక దుర్మార్గపు పార్టీ కింద ప్రొజెక్ట్ చేయడం అయింది, ప్రజల్లో ఇచ్చేయడం అయింది. మిమ్మల్ని ఏం చేస్తారంటే, మిమ్మల్ని ఇన్యాక్షన్లో స్టేట్లోకి తీసుకెళ్తారు. మీరు ఏదన్నా చెయ్యాలి అంటే చెయ్యొద్దు ఈ పని అని ఒక స్టేట్లోకి తీసుకెళ్తారు. అంటే మిమ్మల్ని ఒక చేతకాని మెతక ప్రభుత్వం కింద చూపిస్తారు. అప్పుడు టీడీపీని, వైసీపీని మింగేయడం బీజేపీకి ఈజీ అయిపోతుంది. దీన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేస్తారో 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందో మీరే ఆలోచించుకోవాలి సార్. నేను వైసీపీ బాధితుని సార్, పూనూరు గౌతమ్ రెడ్డి మీ మీద ఫైబర్ కేసు వేసిన వ్యక్తిని, బాధితుడిని. మా స్థలానికి సత్యనాపురం విజయవాడలో 325 గజాల స్థలం 5 కోట్లు విలువ చేసేది. మా ముత్తాత గారు కొన్నది, మా తాతగారు అగ్రిమెంట్లో సైన్ చేసింది. 1949 స్థలం. దాన్ని మెయిన్ రోడ్డు మీద కబ్జా చేసి తప్పుడు కాగితాలతో G+3 అనే అక్రమ నిర్మాణాన్ని నిర్మించి ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ లేకుండా చేస్తే నేను వీడియో చివరికి నా మీద 6/11/24న హత్యా ప్రయత్నం కూడా జరిగిన నేను ఒక సామాన్య వ్యక్తిని పోరాడుతున్నా నాకు ఏ సిస్టము సపోర్ట్ చేయట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే నీ పట్ల నీతి ఉంది, నిజాయితీ ఉంది, ధర్మం ఉంది, చట్టపని ఉంది, కానీ
మా మీద వర్కింగ్ ఇప్పుడు పాలనలో ఉన్నటువంటి నాయకులే ప్రెషర్ తీసుకొస్తున్నారు నీకు సహాయం నిరాకరించమని. మేమేం చేయగలం అటువంటి పరిస్థితుల్లో? అంటే వైసీపీ బాధితుడికి టీడీపీ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగదు. వైసీపీ ప్రభుత్వంలో ఎలాగో జరగదు, టీడీపీ బాధితుల్లో కూడా న్యాయం జరగదు. ఇది చాలా దారుణంగా ఉంది సార్. టీడీపీ బాధితుడు ఉన్నాడు అనుకోండి, గ్యారంటీగా వైసీపీ ప్రభుత్వంలో అతనికి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. ఈ ప్రాథమిక సూత్రాన్ని ప్రజల్లోకి వెళ్ళిపోయింది సార్. మీరు ఎలా ఇవన్నీ సార్ట్అవుట్ చేస్తారో మీ ఇష్టం సార్. 29లో మీరు ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవలసి వస్తే అది మీ మీద వ్యతిరేకత కాదు. 2వ లెవెల్ మీ నాయకులు, 3వ లెవెల్లో ఉన్న మీ నాయకుల వలన మీకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. పై లెవెల్లో మీకు వలన మీ మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. కార్యకర్తలు ఎలాగో చొక్కాలు దింపుకుంటారు, ఆసుపాసులు పాడు చేసుకుంటారు, టైము ఎనర్జీ కుటుంబాన్ని పెంచారు. ఈ విషయాలన్నీ మీరు గ్రహించి, ఇప్పుడే గ్రహించి నిజాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని కావలసినటువంటి మెజర్స్ తీసుకోగలిగితే, యాక్షన్ తీసుకోగలిగితే మీకు ప్రతికూల ఫలితాలు రాకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది సార్. మన చుట్టూ చేరి, మనం అధికారంలో ఉన్నప్పుడు మన చుట్టూ చేరి భజన చేసేవాళ్ళ కన్నా మన దగ్గర ఉన్నటువంటి తప్పును ఎత్తి చూపి విమర్శకుండే మనకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి సార్. నాలాంటి వాడిని సార్, మనం మంచిగా ఉన్నప్పుడు మన చుట్టూ చాలామంది చేరుతారు, భజనలు వాయిస్తారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అండగా నిలబడింది ఎవరు అన్న వాళ్ళని మనం గుర్తించాలి సార్. దయచేసి నేను చాలా చిన్నవాడిని, మీ వయసు మీ ఎక్స్పీరియన్స్ అంత లేదు, కానీ నా కడుపులో బాధని మీకు తెలియచేయాలని తెలియజేస్తున్నాను. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా ఉంటే మాట్లాడితే క్షమించండి. దయించి ప్రజల సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు లాంగ్ టర్మ్ గోల్స్ సార్, ఒక జీవితంలో ముందుకు రావాలంటే ఒక బిజినెస్లో లాంగ్ టర్మ్, మిడిల్ టర్మ్, షార్ట్ టర్మ్ గోల్స్ అని ఉంటాయి. లాంగ్ టర్మ్ గోల్స్లో మీరు అమరావతి, పోలవరం ఇవన్నీ పెట్టుకున్నారు. దానివల్ల ప్రస్తుత జనరేషన్కి ఏం ఉపయోగం లేదు. మిడ్ టర్మ్ గోల్స్, సమస్యలు పరిష్కారం అవడం, ప్రజల సమస్యలు పరిష్కారం వాళ్ళు స్మూత్ జీవితం. వెరీ షార్ట్ గోల్స్. ఇప్పుడు మీరు సంక్షేమ పథకాలు వెరీ షార్ట్ గోల్స్లో పెట్టుకోండి. ఇలా గోల్స్ని డివైడ్ చేసుకుని మీరు ముందుకెళ్ళి దాని కార్యాచరణ పెడితే ఒక బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మళ్ళీ 29లో కనుక మీరు ప్రతికూల ఫలితాలు వస్తే ఈ రాష్ట్రాన్ని ఇంకా ఒక 30-40 ఏళ్ళు కాదు కదా, జీవితంలో ఎవ్వడూ దీన్ని సరిచేయలేని పరిస్థితి ఏర్పడుతుందని అందరికీ తెలుసు సార్. దయచేసి నాకు న్యాయం చేస్తూ వైసీపీ బాధితులకు కూడా న్యాయం చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమామహేశ్వర్ శాస్త్రి.